హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా బోధి దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ప్రధాన మతాల్లో బౌద్ధ మతం ఒకటి. ఆ మత వ్యవస్థాపకుడు గౌతమ బుద్ధుడు. బౌద్ధ మతం ఆధ్యాత్మిక జ్ఞానంపై, వాస్తవికతపై, మానవతావాదంపై దృష్టి పెడుతుంది. మిగతా మతాలతో పోలిస్తే ఇది అత్యుత్తమైనదని 1956లో బౌద్ధం తీసుకునే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. కాగా బౌద్ధ మతంలో అనేక పవిత్ర దినోత్సవాలు ఉన్నాయి. అందులో ఒకటి బోధి దినోత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న ఈ దినోత్సవం జరుపుకుంటారు. మరి బౌద్ధ మతాన్ని విశ్వసించే వారికి బోధి దినోత్సవం ఎందుకు అంత ప్రత్యేకమైనదో చూద్దాం. బుద్ధుడి చిన్ననాటి పేరు సిద్ధార్థ గౌతముడు. ఆయన రాజ కుటుంబంలో జన్మించారు. అయితే అన్ని భోగాలను విడిచిపెట్టి తపస్సు, అంకితభావాన్ని స్వీకరించారు. ఒకరోజు సిద్ధార్థ గౌతముడు నిశ్శబ్దంగా రాజభవనాన్ని విడిచిపెట్టి సత్యం, జ్ఞానం కోసం అడవి వైపు బయలుదేరాడు. తర్వాత ఆయన కఠోర తపస్సు చేసి పరమ జ్ఞానాన్ని పొందాడని అంటారు. వాస్తవానికి ఈ ధ్యానం వల్ల ఉపయోగం లేదని, సత్యం, జ్ఞానంపై శోధన చేశారని మరికొందరు అంటారు. ఇకపోతే బోధి దినోత్సవం గౌతమ బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. బుద్ధుడు అంటే మేల్కొన్న లేదా జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని అర్థం. బోధి దినోత్సవం చరిత్ర. యువరాజు సిద్ధార్థ గౌతమ్ తర్వాత బౌద్ధమత స్థాపకుడు అయ్యారు. ఆయన క్రీస్తు పూర్వం 562లో లుంబిని అంటే ప్రస్తుత నేపాల్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు సుద్ధోధనుడు. ఆయన శాక్య వంశానికి రాజు. సిద్ధార్థుడు తన 29వ ఏట ఇంటిని వదిలి సత్యం, జ్ఞానం కోసం పయనం ప్రారంభించాడు. 6 సంవత్సరాలు ఆయన లోతైన ఆత్మ పరిశీలన, తపస్సు, ధ్యానం చేసి జీవిత పరమార్థాన్ని కనుగొన్నారు. చివరకు బీహార్లోని బుద్ధగయాలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందారు. సిద్ధార్థ గౌతముడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా మేల్కొన్న క్షణాన్ని బోధి దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదంతా దాదాపు 2.5 సంవత్సరాల క్రితం జరిగింది. బోధి దినోత్సవం ఎలా జరుపుకుంటారు? ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధమత ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. బోధి దినోత్సవాన్ని జరుపుకోవటంలో ప్రధాన ఆకర్షణ అందరికీ మంచి చేయటం, జీవితంలోని ముఖ్యమైన పాఠాలను గుర్తుంచుకోవటం, జీవితానికి అర్థాన్ని కనుగొనటం, ఆధ్యాత్మికత పునాదిని బలోపేతం చేయటం. సాధారణంగా ఈ రోజున ప్రజలు అంజూరపు చెట్టును బోధి వృక్షంలా అలంకరిస్తారు. ఎందుకంటే బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం చేశారు. బౌద్ధ సన్యాసులు కూడా ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. బోధిధర్మ తెలుగులో 7 సెన్స్ గా విడుదలైన తమిళ చిత్రం చూసిన వారికి ఈ పేరు సుపరిచితమే. అయితే ఈ సినిమాలో ఆయన గురించి చెప్పిన అన్ని విషయాలు నిజం కాదు. వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం. మిగతావన్నీ సినిమా కథకు అనుగుణంగా మార్చుకున్నవే. అయితే బోధిధర్మ చరిత్ర ఆ సినిమాలో చూపించిన పాత్ర కంటే గొప్పది. ఇండియాలో పుట్టి చైనా ప్రజల ఇష్టదైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించారు. కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే బోధిధర్మ గురించి ఇప్పటికే ఎన్నో రకాల కథలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గురించి సమగ్ర వివరాలను అందించడానికే ఈ ప్రయత్నం. బోధిధర్మ తెలుగువారా, తమిళ భాషస్థుల? బోధిధర్మ అసలు పేరు ధర్మవర్మ. ఆయన 5వ శతాబ్దంలో తమిళనాడులోని కంచీపురం పాలిస్తున్న రాజు స్కందవర్మ 3వ కుమారుడు సంతానం. నాటి పల్లవ సామ్రాజ్యానికి 3వ తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన ఏ భాషస్థులనే విషయంపై భిన్న వాదనలు ఉన్నాయి. కంచీపురంలో జన్మించడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారేనని తమిళులు పేర్కొంటున్నారు. అంతేకాదు బోధిధర్మను ఆరాధించే వాళ్ళు కూడా తమిళనాడులోనే ఎక్కువ. బోధిధర్మ ఇండియాలోనే జన్మించిన గురువు ఆజ్ఞలను పాటించి చైనాకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బోధిధర్మ తెలుగువారేనని స్పష్టం చేసిన కొన్ని ఆధారాల గురించి ఈ కథనం చివర్లో తెలుసుకుందాం. బోధిధర్మ జీవితాన్ని మార్చేసిన లేఖ. బోధిధర్మ నీలిరంగు కళ్ళతో ఎంతో అందంగా గంభీరంగా కనిపించేవారు. ఆయన మంచి బుద్ధిశాలి కూడా.
అయితే ఓ రోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చాడు. ధర్మవర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు. అందులో జననానికి ముందు నీవెవ్వరు, జన్మించిన తర్వాత నీవెవ్వరు అని రాసి ఉంది. ఆయన అలా ఎందుకు రాశారో ధర్మకు అర్థం కాలేదు. దాని సమాధానం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. దానికి జవాబు తెలుసుకోవడానికి ప్రజ్ఞతార ఆశ్రమానికి వెళ్లారు. సమస్తం వదిలి సన్యాసం. ప్రజ్ఞతారాను కలిసిన బోధిధర్మకు సమాధానం లభించలేదు. నీకు నువ్వుగానే దీనికి సమాధానం వెతుక్కోవాలని ప్రజ్ఞతార చెప్పారు. బంధాలకు, సుఖాలకు, అధికారాలకు లోనై ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. ఇందుకు నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞతార చెప్పారు. దీంతో ధర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పాడు. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యరికానికి చేరాడు. గురువు ధర్మవర్మ పేరును బోధిధర్మగా మార్చటి వరకు బోధి దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 8వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ధర్మేంద్ర ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. బాలీవుడ్లో ఎక్కువ చిత్రాలు చేశారు ధర్మేంద్ర. హిందీ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రను ఆయన అభిమానులు యాక్షన్ కింగ్, హీ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే చిత్రాన్ని ఆయన కెరీర్లో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు ఆయన. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. పంజాబ్లోని లుధియానా జిల్లాలో ఉన్న నస్రలి అనే గ్రామంలో కేవల్ కిషన్ సింగ్ డియోల్, సత్వంత్ కౌర్ దంపతులకు డిసెంబర్ 8, 1935న జన్మించారు ధర్మేంద్ర. షర్మిలా ఠాగూర్ ఒక భారతీయ చలనచిత్ర నటీమణి. హిందీ సినిమాల ద్వారా ఎక్కువగా పేరు సంపాదించిన ఈమెకు 2 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 2 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు లభించాయి. ఈమె ఇండియన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ అధ్యక్షురాలిగా అక్టోబర్ 2004 నుండి మార్చ్ 2011ల మధ్య పనిచేసింది. డిసెంబర్ 2005లో ఈమెను యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఎన్నుకున్నారు. ఈమె 2009లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించింది. 2013లో ఈమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. షర్మిలా ఠాగూర్ డిసెంబర్ 8, 1944న హైదరాబాద్లో గీతేంద్రనాథ్ ఠాగూర్, ఈరా బారువా దంపతులకు జన్మించింది. షర్మిలా ఠాగూర్ నటిగా తన ప్రస్థానాన్ని 1959లో సత్యజిత్ రే తీసిన బెంగాలీ సినిమా అపుర్ సంసార్లో అపర్ణ పాత్ర ద్వారా ప్రారంభించింది. గీతా గోపీనాథ్ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త. ఆమె 2019 నుండి అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFకి చీఫ్ ఎకనామిస్ట్గా ఉంది. ఆ పదవిలో ఆమె IMF పరిశోధన విభాగానికి డైరెక్టర్, ఫండ్ ఆర్థిక సలహాదారుగా ఉంది. జాన్ జ్వాన్ స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రం విభాగంలోని పబ్లిక్ సర్వీస్కు ఆమె సెలవుపై ఉంది. ఆమె నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ ప్రోగ్రామ్కు కో-డైరెక్టర్గా కూడా ఉంది. ఆమె కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా పనిచేసింది. ఆమె అక్టోబర్ 2018లో అంతర్జాతీయ ద్రవ్యనిధికి ప్రధాన ఆర్థికవేత్తగా నియమితురాలైంది. గీతా గోపీనాథ్ 1971 డిసెంబర్ 8న భారతదేశంలోని కోల్కతాలో మలయాళీ కుటుంబంలో జన్మించింది. పా రంజిత్ తమిళ సినిమా దర్శకుడు, నిర్మాత. తమిళనాడులోని అవడి జిల్లాలో కర్లపక్కం గ్రామంలో 1982 డిసెంబర్ 8న జన్మించిన పా రంజిత్ చిత్రకారుడు కావాలనుకుని చెన్నై ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆయన సినీ రంగంలో మొదట శివషణ్ముగం, తాగపన్ సామి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, చిత్ర నిర్మాతలు లింగుస్వామి, వెంకట్ ప్రభు దగ్గర పనిచేశాడు. పా రంజిత్ 2012లో తొలిసారిగా అట్టకతి సినిమా ద్వారా దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి కబాలి,
కాల, సార్పట్టా పరంపర సినిమాల ద్వారా మంచి గుర్తింపును అందుకున్నాడు. పారంజిత్ 2018లో కుల వ్యవస్థను నిర్మూలించే దిశగా 19 మంది సభ్యులతో ది క్యాస్ట్లెస్ కలెక్టివ్ పేరుతో సంగీత బృందాన్ని ఏర్పాటు. ప్రకాష్ సింగ్ బాదల్ భారత రాజకీయ నాయకుడు. ఇతను 1970 నుండి 71 వరకు మరియు 1977 నుండి 80 వరకు, 1997 నుండి 2002 వరకు, 2007 నుండి 2017లలో పంజాబ్ రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతను సిక్కుల కేంద్రీకృత పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందినవాడు. ఈయన ఆ పార్టీకి 1995 నుండి 2008 వరకు అధ్యక్షునిగా వ్యవహరించాడు. తర్వాత ఇతని స్థానంలో అతని కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. శిరోమణి అకాలీదళ్ పార్టీ విధేయునిగా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ, శిరోమణి గురుద్వారా పరంబదంక్ కమిటీలపై అతని ప్రభావం ఉంది. 2015లో భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ను అందుకున్నాడు. ఇతను 1927 డిసెంబర్ 8న మాలౌట్ సమీపంలోని అబుల్ ఖురానాలో ధిల్లాన్ జాట్ వంశంలో జన్మించాడు. సో ఇదండి వాటి బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.